ఇగోండి మా ఖమ్మంలో 5 కిలోమీటర్ దూరంలో ఇగోండి కరుణగిరి అని ఒక వీధండి. కరుణగిరిలో సాయి నగర్ అనే ఆశ్రమం అనమాట. ఇంకా నేను చాలా యాత్రలు వెళ్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను, కానీ దూరంగా వెళ్తానండి. మా ఖమ్మం చుట్టుపక్కల నేను ఎప్పుడూ వెళ్ళలేదు. ఇది 5 కిలోమీటర్ దూరంలోనే ఉంది. ఎప్పుడూ నా చిన్నతనంలో ఒక్కసారి పోయాను, కానీ ఇలా లేదండి, నార్మల్గా ఉంది. నేను ఒక 14 ఇయర్స్ అలా ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి చూసి వచ్చాను. మా అమ్మ తీసుకెళ్ళిందండి. మా అక్క చెల్లెల్ని, మా అన్నదమ్ములందరిని కలిసి తీసుకొని వెళ్ళింది. తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మా స్వామి మాలేసుకున్నారు కదండి మా వారు. ఆ స్వామి వెళ్దాం రా, ఈరోజు సండే కదా అన్నారు. లేదు స్వామి నేను చూశానంటే, లేదు చాలా బాగుంది, నేను వెళ్తూ ఉన్నాను 2 డేస్ 3 డేస్కి, నువ్వు రా అని తీసుకెళ్లారు. సరేనని వెళ్ళానండి. అసలు నేను వెళ్ళటంతో ఆ వాతావరణం అది చూసి స్టన్ అయిపోయానండి. నేను అప్పుడెప్పుడో చూసిన 30 ఇయర్స్ బ్యాక్ ఒకలా ఉంది, ఇప్పుడు ఒకలా ఉందండి. చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. ఇదిగోండి అన్ని గుళ్ళు ఉన్నాయన్నమాట ఇందులోనే. అయితే నేను వీడియో తీయడానికి ప్రిపేర్ అయ్యి ఏమి వెళ్ళలేదండి, కాబట్టి వీడియో కూడా అంత చక్కగా ఏం క్లియర్గా తీయలేకపోయాను. అసలు ముందు నేను వీడియో పక్కన పెట్టేసి నేను ఆ దేవుడిని చూడటం, ఆ మనుషుల్ని చూడటం, ఆ వాతావరణం అది బాగా నచ్చేసిందండి నాకు. ఇంకండి అందరు కూడా భజనలు అనమాట, భజన బృందం భజన బాగా చేస్తూ ఉన్నారు. ఆ భజన చేస్తూ వాళ్ళు కూర్చుంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి దర్శనం చేసుకొని ఒక 10-15 నిమిషాలు ఆ దర్శనంలో కూర్చొని లోపలికి వెళ్తూ ఉన్నారు. ఇంకా నేను కూడా చూస్తున్నాను. అమ్మవారిది అయితే అమ్మవారిని చాలా చక్కగా అండి శ్రీచక్రం చాలా చక్కగా అలంకరించారండి. ఇదిగోండి విన్నపాలు చెప్పుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు. స్వామి గడ్డం పట్టుకొని, ఆ సాయిబాబా గడ్డం పట్టుకొని విన్నపాలు కూడా చెప్పుకుంటున్నారు. అంతా దర్శనాలు చేసుకొని ప్రతి ఒక్కళ్ళు భోజనాలకు వెళ్తున్నారండి. ఇంకా నేనైతే ఎప్పుడూ భోజనం చేయలేదండి. అంటే చెయ్యకూడదని కాదండి, ఇది నా ఉద్దేశంలో ఏంటంటే, అది దూరం నుంచి వచ్చిన వాళ్ళకి, బీద వాళ్ళకి, వాళ్ళు తింటేనే వాళ్ళు పెట్టినందుకు అది దానికి న్యాయం చేసినట్టు ఉంటుందని నా ఉద్దేశం అండి. మేము ఇక్కడే ఖమ్మంలోనే ఉంటాం కదా, ఎందుకులే అన్నాను. తర్వాత నేను అంత వీడియో తీసుకుంటుంటే ఆ గుడికి సంబంధించిన వాళ్ళు, ఏంటమ్మా అంతగానో వీడియో తీస్తున్నావు అంటే, లేదండి నా యూట్యూబ్ ఛానల్ ఉంది, వీడియో తీస్తున్నానని చెప్పాను. ఇక రామ్మ భోజనాల దగ్గర కూడా తీద్దు అని చెప్పేసి ఆయన తీసుకొని వెళ్ళారండి. అస్సలు నేను ఆ భోజనాలు చూసి స్టన్ అయిపోయానండి. పెళ్లి భోజనాలు కూడా అలా పెట్టారండి ప్రతి ఒక్కళ్ళు. అంత చక్కగా ఉందండి. ఎవరో కొంచెం మంది పెట్టచ్చు పెళ్లి భోజనం, అలాంటిది ఇక్కడ పెళ్లి భోజనం కంటే చాలా అసలు మన బిర్యానీతో సహా బగారన్నం, అదే బగారన్నము, అన్నీ కర్రీస్ కానీ, ఇది కానీ, స్వీట్ బోండా కానీ, పూర్ణం బోరే, బజ్జీ, అసలు పాపడ్ అన్నీ పెట్టారు. వాతావరణం కూడా చాలా బాగుందండి ఇక్కడ. అసలు చాలా ప్రశాంతంగా ఉంది. మీరు ఎవరైనా ఖమ్మంలో ఉంటే మాత్రం ఎంతమంది వెళ్ళారు నాకు కామెంట్ బాక్స్లో తెలియపెట్టండి ఫ్రెండ్స్. ఇదిగోనండి. చెప్పండి స్వామి, ఈ గుడిలో అన్నదానాలు ప్రతి సండే జరుగుతాయి, ఇలాగే జరుగుతాయా? చాలా చక్కగా ఉన్నాయండి భోజనాలు, అవన్నీ చాలా చక్కగా ఉన్నాయి. మీరు ఇంత శ్రద్ధగా ఇంత చక్కగా అందరికి అన్నదానం చేస్తున్నారంటే చాలా, అసలు మీ జన్మ ధన్యం, మిమ్మల్ని చూసినందుకు మా జన్మ ధన్యం. దేవుడి సేవలో చాలా ఉన్నారు. ఇది అడ్రస్ చెప్తారా స్వామి? ఏ ఊరు ఇది? పోలేపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు వీరు. పోలేపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు వీరు. ఇక్కడ ఈ గుడి రాజు ఈ గుడి నిర్మాణం దగ్గర నుంచి మొత్తం వీరే అడ్రస్ మీదనమాట. మీరందరూ కంపల్సరీ ఖమ్మంలో దగ్గరలో ఉన్న, ఖమ్మంలో ఉన్న కంపల్సరీ వెళ్ళే ఉంటారు. నేనే లాస్ట్ కావచ్చు, కానీ తెలియని వాళ్ళు ఇంకా వందే ఉంటారు కదా. అన్నదానం జరుపుతూనే ఉన్నారు. ఖడ్గం బాబు గారని 2000లోనే భోజనాలు అవన్నీ అరేంజ్ చేశారంట. అప్పుడు తను ఇలాంటి భోజనాలు పెడుతుంటే లాస్ వస్తుంది, లాసం వచ్చినా లాభం వచ్చినా నేనే పెడతాను, ఎంత మంది వచ్చినా పర్వాలేదు, 1 ఇయర్ నేనే నడుపుతానండి. ఆ స్వామియే 1 ఇయర్ వరకు భోజనాలు అన్నీ పెట్టారంటండి. ఇంకా ఇది అలవాటు అయిపోయి చాలామంది దాతలు ముందుకు వచ్చారు. ఫస్ట్ ఏ దాత లేడంటే తను చేశాడంట. గ్రేట్.